అందరికీ నమస్కారం అండి. నా పేరు చిరంజీవులు, శారదా నికేతన్ ప్రిన్సిపాల్ గారిని. ఈ స్కూలు 2007లోన స్థాపించబడింది. ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. ఈ 20 సంవత్సరాల్లో ఇదే మొదటిసారిగా మేము సైన్స్ ఎక్స్పో ఎగ్జిబిషన్ పెట్టాం. ఈ ఎగ్జిబిషన్ అనేది కూడా మా పిల్లలు ఒక 50 డేస్ అనేది దీన్ని వర్కౌట్ చేశారు. టీచర్స్ని, స్టూడెంట్స్ అందరూ కూడా సుమారు 250 పైన ఈ ఎక్స్పెరిమెంట్స్ తర్వాత ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని చేసి చాలా చక్కగా చేసి మాకు చాలా జనాలు వచ్చి కూడా అన్ని స్కూల్లో వచ్చి తిలకించి కూడా బ్రహ్మాండం చేశారని చెప్తున్నారు. ఇదేంటంటే మేము ప్రతి సంవత్సరం కూడా దీన్ని కంటిన్యూషన్ చేయడానికి చూస్తున్నాం. ఇందులో ఏంటంటే తెలుగు భాష యొక్క ప్రాధాన్యత చాటడానికి రకరకాల తెలుగు యాక్టివిటీస్ చేశారు, రకరకాల ప్రాజెక్టులు తయారు చేశారు. అలాగే హిందీ భాష మన భారతదేశంలో రెండో భాషగా హిందీ గుర్తింపు, హిందీలో కూడా చక్కగా ప్రాజెక్టులు చేసి ఆ ఎక్స్ప్రెషన్ మా పిల్లలు అంతా కూడా అడిగి తెలుసుకున్నారు. జనాలు కూడా చాలా మెచ్చుకుంటున్నారు. ద్వితీయ భాష గురించి కూడా ఎంత పట్టు పిల్లల్లో ఉందని చేస్తున్నారు. అలాగే ఇస్రో సైన్స్ గురించి బాగా ఏర్పాటు చేశారు. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, అలాగే మ్యాథమెటిక్స్గా అన్ని రకాలుగా వాళ్ళు మ్యాథ్స్లోని క్రిటికల్స్ అన్ని కూడా చెప్పడం, అలాగే ఈవీఎస్, బయాలజీ, ఈ అన్ని ప్రాజెక్టులు కూడా టోటల్గా ఎల్కేజీ నుండి కూడా 10th క్లాస్ వరకు ఎల్కేజీ పిల్లలు కూడా ఈవెంట్స్, నెంబర్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్, వాళ్ళు రైమ్స్, వాళ్ళు తాలూకా పోయం టెల్లింగ్, వాళ్ళ ఎక్స్ప్రెషన్ అంతా కూడా బ్రహ్మాండం చేశారు. సుమారు ఈ 2 డేస్లో సుమారు 1000 మందికి పైగా మాకు అన్ని స్కూల్ నుండి వచ్చారు. అలాగే మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు మచిలింగం గారు వచ్చారు. అలాగే ఇతర స్కూల్ నుండి కూడా వచ్చారు. మన ఆర్గనైజేషన్ డి శారదా ట్రస్ట్ సభ్యులు అందరూ వచ్చారు. వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ 2 రోజులు కూడా విజయవంతంగా ముగిసింది. చాలా మనం ముఖ్యంగా ఏమిటంటే ఏజెన్సీల యొక్క కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాల గురించి కూడా చక్కగా అన్ని రకాలుగైనటువంటి కళ్ళకు కట్టుకున్నట్టుగా అది జెన్యున్గా పెర్ఫెక్ట్గా దానికి ఒక స్టాల్ ఏర్పాటు చేసాం. ఆ స్టాల్కి బ్రహ్మాండమైనటువంటి అన్ని రకాలుగా ఫుడ్స్ ఏంటి, వాళ్ళు ఆ కట్టుబాట్లు ఏంటి, వాళ్ళ తాలూకా ఆచార వ్యవహారాలు ఏంటి, వాళ్ళ తాలూకా ఎవరిని దేవుణ్ణి కొలుస్తారు, ఇవన్నీ కూడా మన సాంప్రదాయ పద్ధతులు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ వ్యవసాయ రీతిలో కల్టివేషన్ కానీ, వాళ్ళు పండించే పంటలు కానీ టోటల్గా అన్నీ కూడా కలర్ కంటిన్యూగా మా ఉపాధ్యాయులు, మా యొక్క విద్యార్థులు అందరూ కూడా 50 రోజులు కష్టపడి బ్రహ్మాండంగా చేసి సక్సెస్ చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను శారదా నికేతన్ స్కూల్ సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా స్కూల్లో ఈరోజు జరుగుతున్న సైన్స్ ఎక్స్పోలో చాలా రకాల మోడల్స్ పిల్లల చేత చేయించి ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ మేము ప్రజెంట్ చేయడం జరిగింది. సైన్స్లోని సర్క్యులేటరీ సిస్టమ్, హార్ట్ ఫంక్షనింగ్, బ్లడ్ గ్రూప్స్, అలాగే హార్ట్ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్, అలాగే సోషల్కి వచ్చేసరికి అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, వర్కింగ్ మోడల్స్ ఆఫ్ డ్యామ్, హైడ్రాలిక్ బ్రిడ్జ్, sectors of Indian economy, judiciary system, parliament, rainwater harvesting model, and we presented renewable and non-renewable resources, and in maths we presented number system and different types of theorems, Pythagoras theorem, and how addition, subtraction students will do. We all presented these models in maths room, and in English articles, prepositions, types of nouns, adjectives, parts of speech, everything we are presented in our science expo. In Telugu, రాష్ట్ర చిహ్నాలు, దేశ చిహ్నాలు, అలాగే తెలుగు భాష ప్రాముఖ్యత, తెలుగు భాష కవులు, హిందీ భాష కవులు, హిందీ భాష పోయట్రీ, హిందీ భాషని మన జాతీయ భాషగా చేసిన విధానాన్ని, అలాగే మన జమ్మూ అండ్ కాశ్మీర్, ఇండో పాకిస్తాన్ గురించి వీటన్నిటిని కూడా హిందీ ప్రాజెక్ట్లో డిస్ప్లే చేయడం జరిగింది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను శారదా నికేతన్ స్కూల్ సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా స్కూల్లో ఈరోజు జరుగుతున్న సైన్స్ ఎక్స్పోలో చాలా రకాల మోడల్స్ పిల్లల చేత చేయించి ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ మేము ప్రజెంట్ చేయడం జరిగింది. సైన్స్లోని సర్క్యులేటరీ సిస్టమ్, హార్ట్ ఫంక్షనింగ్, బ్లడ్ గ్రూప్స్, అలాగే హార్ట్ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్, అలాగే సోషల్కి వచ్చేసరికి అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, వర్కింగ్ మోడల్స్ ఆఫ్ డ్యామ్, హైడ్రాలిక్ బ్రిడ్జ్, sectors of Indian economy, judiciary system, parliament, rainwater harvesting model, and we presented renewable and non-renewable resources, and in maths we presented number system and different types of theorems, Pythagoras theorem, and how addition, subtraction students will do.
we all presented these models in maths room, and in English articles, prepositions, types of nouns, adjectives, parts of speech, everything we are presented in our science expo. In Telugu, రాష్ట్ర చిహ్నాలు, దేశ చిహ్నాలు, అలాగే తెలుగు భాష ప్రాముఖ్యత, తెలుగు భాష కవులు, హిందీ భాష కవులు, హిందీ భాష పోయట్రీ, హిందీ భాషని మన జాతీయ భాషగా చేసిన విధానాన్ని, అలాగే మన జమ్మూ అండ్ కాశ్మీర్, ఇండో పాకిస్తాన్ గురించి వీటన్నిటిని కూడా హిందీ ప్రాజెక్ట్లో డిస్ప్లే చేయడం జరిగింది. 8th January 9th January 2 days మనం సైన్స్ ఎక్స్పోని కండక్ట్ చేసాం. వీటిలో ఆల్ లాంగ్వేజెస్ 3 లాంగ్వేజ్లకు సంబంధించి, అలాగే గ్రూప్ సబ్జెక్ట్స్ అయిన సైన్స్, మ్యాథ్స్, సోషల్ టోటల్గా మా 250 ప్రాజెక్ట్స్ చేసాం. అవన్నీ కూడా మా పేరెంట్స్, పిల్లల పేరెంట్స్, అలాగే డిఫరెంట్ స్కూల్స్, మాకు చుట్టూ ఉన్న అన్ని స్కూల్స్ నుండి స్టూడెంట్స్ వచ్చి విజిట్ చేశారు. వాళ్ళ యొక్క కాంప్లిమెంట్ మాకు అది బెస్ట్గా తీసుకున్నాం. ఇంకేమైనా డిమెరిట్స్ ఉంటే వాటిని కూడా రెక్టిఫై చేసుకుంటాం. అందుకు పేరెంట్స్ నుండి కూడా మేము కామెంట్ రూపంలో మెసేజ్ని, ఈ స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మేమైతే ఈ నంబర్ సిస్టమ్, ఫస్ట్ నంబర్ సిస్టమ్ కోసం బాగా డిస్ప్లే చేసాం. నెంబర్ సిస్టంలో మనం ప్రైమ్ నెంబర్స్, వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఇన్ ద రియల్ లైఫ్, మనం ప్రతిరోజు ఆ రియల్ లైఫ్లో ఈ నెంబర్ సిస్టమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏవైనా డిజైన్స్, ఇలాంటి స్కూల్ బిల్డింగ్స్, ఇలాంటి కన్స్ట్రక్షన్స్లో మనకి ఆ 2D షేప్స్, 3D షేప్స్, ఆ స్ట్రీట్ ప్లాన్, ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. కాబట్టి ఆ 2D షేప్స్ యొక్క అడ్వాంటేజ్, అలాగే 3 డైమెన్షనల్ క్యూబాయిడ్ అవి కూడా చేసాం. అలాగే మన స్ట్రీట్ ప్లాన్, మన అరకు వ్యాలీ స్ట్రీట్ ప్లాన్ ఏ రూట్లో ఆపోజిట్ ఎలా ఉంది, మనకి పోలీస్ స్టేషన్ ఆపోజిట్ స్వీట్ షాప్ అని, అలాగే